నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 139వ మేడేను ఘనంగా నిర్వహిద్దాం నిడదవోలులో ఐఎఫ్టీయూ అనుబంధ కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం ఐఎఫ్టీయూ నిడదవోలు ఏరియా అధ్యక్షులు తీపర్తి వీర్రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను నిడదవోలులో ఘనంగా నిర్వహించేందుకు కార్మిక వర్గం సమాయత్తం కావాలన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితమే యజమానుల దాష్టికాలపై వెట్టి చాకరీకి వ్యతిరేకంగా పోరాడిన రక్త తర్పణాలు చేసే అనేక హక్కులు సాధించుకున్నారని, కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కార్మికులను పెట్టుబడిదారుల కట్టు బానిసలుగా మార్చే శతాబ్ద క్రితమే సాధించుకున్న 8 గంటల పని రద్దుతో పాటు అనేక హక్కులు హరించే కుట్రలను తెరలేపి మరో రైతాంగ పోరాట తరహా కార్మిక పోరాటానికి సిద్ధమయ్యే పరిస్థితులు కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కోరుపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు దుర్గారావు, సెట్టిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కండవల్లి వీర వెంకట్రావు, రావి వరహాలస్వామి, ఫ్లాట్ రిక్షా వర్కర్స్ యూనియన్ నాయకులు కోనేటి మల్లేశ్వరరావు, పిచ్చ సూర్యకిరణ్, కవలచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మల్లిపూడి రామచంద్రరావు, సుబ్బారావు, గణపతి, పెయింటర్స్ యూనియన్ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మే 30 తారీఖున ఈరోజు మేడే అతి త్వరలో 10 రోజుల్లో మేడే రాబోతుంది. ఆ మేడే పురస్కరించుకుని ఈ రోజున నిడదవోలు పట్టణంలోని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలతో ఈ రోజున మేడే సంబంధించిన ఐక్య కార్యాచరణ గురించి ఈ రోజున ఇక్కడ చర్చ పెట్టడం జరిగింది. ఈ చర్చలో భాగంగా మేడే రోజున మనం చేయవలసిన ప్రోగ్రామ్స్ గురించి, అదేవిధంగా అరుణోదయ సంబంధించిన డప్పు కళాకారులు ఇక్కడ నిడదవోలు రాబోతున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మేడే ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. ఎందుకంటే మనం కార్మిక దినోత్సవం వచ్చేసి ఇంచుమించు 139వ కార్మిక దినోత్సవం ఇది. మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి దేశంలోనూ రాను ఇంకా మతోన్నతం తిరిగిపోతుంది. అదేవిధంగా ఈ భూస్వాములు, అదే బడా స్వాములు ఏదైతే కార్పొరేటర్లు ఉన్నాయో వాళ్ళకే పెద్దపేటలు వేస్తున్నారు. దానిలో భాగంగా ఈ కార్మిక సంబంధించినటువంటి ఎవరైతే ఈ వృత్తుల వాళ్ళు ఉన్నారో అందరూ కూడా మరి ఇలాంటి ఐక్యంగా ఉండి ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఒక తాటిగా వచ్చి పోరాడి మన కార్మిక సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం సాధించడం కొరకు ప్రతి ఒక్కరు కూడా మరి చేయి కలిపి అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యి మరి ఈ మేడే ఉత్సవాన్ని మరి జయప్రదం చేయాలనేది మేము ఐఎఫ్టీ తరఫున మరి అదేవిధంగా జిల్లా కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ పిలుపు మేరకు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి ఇక్కడ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ రోజున మరి కార్యక్రమం అనేది పెట్టి మరి దీనికి సంబంధించినటువంటి చర్చలో భాగంగా మరి ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లు ఐఎఫ్టీయూ పామ సత్యనారాయణ జిల్లా కమిటీ సార్. మిత్రులారా, 139వ మేడే అతి త్వరలో కార్మిక వర్గానికి చేరువ కానుంది. ఈ నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ 139వ మేడేని ఘనంగా జరపాలని చెప్పేసి జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ కూడా ఘనంగా జరపాలని చెప్పేసి ఐఎఫ్టీయూ అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ మేడేని కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ మేడేని నిర్వహించాలని చెప్పేసి ఐఎఫ్టీయూ ఇచ్చిన జాతీయ పిలుపులో భాగంగా మేడే నిర్వహణ జరుపుతూ ఉన్నాం. అయితే ఈ మేడేకి ప్రత్యేక ఆకర్షణగా నిడదవోలు పట్టణానికి అరుణోదయ కళాకారుల బృందాన్ని తీసుకురాబోతూ ఉన్నాం. ఒక 20 మంది కళాకారుల బృందం తమ డప్పు నృత్యంతో ఈ ప్రదర్శనలో ముందు భాగంలో ప్రయాణం చేస్తుండగా యావత్ కార్మిక వర్గం వారి వెనుక అనుసరిస్తూ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మేడేని నిడదవోలు పట్టణంలో అన్ని కార్మిక వర్గం కూడా పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం.